క్లినిక్‌లో చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. మా బాబు కళ్ళు చిన్నగా చేసి చూస్తున్నాడు. మా పాపకి అద్దాలొచ్చాయి. తీసేయడానికి ఏమైనా డ్రాప్స్ ఇవ్వండి. ఇలా రకరకాలైన డౌట్స్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం మయోపియా ఆర్ షార్ట్ సైట్ అంటే ఏంటి తెలుసుకుందాం. దీన్ని గుర్తించడం ఎలా అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ శృతి బతులా, consultant pediatric ophthalmologist and squint surgeon at American Laser Eye Hospitals. మయోపియా ఆర్ షార్ట్ సైట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చూస్తున్నాం. ఇది ఎంత కామన్ అంటే కోవిడ్ పాండమిక్ లా ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని గుర్తించడం ఎలా? ఎప్పుడైనా పిల్లలు కళ్ళు చిన్నగా చేసి చూసినా, బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదు అని చెప్పినా, లేకుంటే పక్కన ఫ్రెండ్స్ ఆర్ పిల్లల బుక్స్ నుంచి కాపీ చేసి నోట్స్ రాసుకున్నప్పుడు టీచర్ గమనిస్తుంది యూజువల్గా. అప్పుడు మనము సైట్ ప్రాబ్లం వచ్చిందని సస్పెక్ట్ చేస్తాం. లేకుంటే మెల్ల కన్నులా కనిపించినా, అలా కాకుండా టీవీ దగ్గరికి వెళ్ళి ఆర్ ఫోన్ దగ్గర నుంచి చూడడం కానీ ఇలా చేసినప్పుడు మనం సైట్ ప్రాబ్లం ఆర్ మయోపియా ఉందని సస్పెక్ట్ చేస్తాం. మయోపియా ఎందుకు వస్తుంది? ఫస్ట్ మేజర్ రీజన్ జెనెటిక్స్, అంటే వంశపారపర్యంగా పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్క పేరెంట్కి మయోపియా గ్లాసెస్ ఉంటే 25 to 30% రిస్క్ పిల్లల్లో రావడానికి. ఇద్దరు పేరెంట్స్కి గ్లాసెస్ ఉన్నప్పుడు 50% రిస్క్ ఉంటుంది. సెకండ్, లైఫ్ స్టైల్. సో ఈ కాలంలో మనం చూస్తున్నాము పిల్లలు ఎక్కువగా ఫోన్ అండ్ స్క్రీన్ టైంకి అలవాటు పడ్డారు. రీసెర్చ్లో మనకేం తెలిసిందంటే ఎక్కువగా ఇండోర్ అండ్ నియర్ యాక్టివిటీస్ చేయడం వల్ల, అంటే ఎక్కువగా మొబైల్ ఫోన్ యూజ్, ఎక్కువగా బుక్స్ చదవడం కూడా, అండ్ ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంట్లోనే ఆడుకోవడం వల్ల కూడా మయోపియా వచ్చే ఛాన్స్ ఉంది. మయోపియా ఎలా డెవలప్ అవుతుంది, దీన్ని డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి తెలుసుకోవడానికి స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.